హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో కాటుకను ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కాటుక అనేది లాంగ్ లాస్టింగ్. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ కాటుకని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, కాటుక టెక్స్చర్ అనేది కరెక్ట్గా మనం బయట కొనుక్కునేలాగే ఉంది. ఈ కాటుక కళ్ళకు వాడడం చాలా మంచిది. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ వాడట్లేదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మరి ఈ కాటుకను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కాటుక చేసుకోవడం కోసం మట్టి ప్రమిదని తీసుకోవాలి. కాటన్ని కూడా తీసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కాటన్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసి ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. బాదం పప్పుల్ని ఇలా మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. వాము 1 స్పూను తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాటన్లోకి ఈ వాము బాదం పౌడర్ని వేసి ఇలా రోల్ లాగా చుట్టేసుకోవాలి. చూసారు కదా, నెమ్మదిగా ఇలా చేతిలో ఇలా వేసుకొని ప్రెస్ చేసి ఒత్తులాగా ఇలా చేసేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే నెయ్యిని తీసుకోవాలి. చూసారు కదా, ఈ ప్రమిదలోకి ఇలా వేసేసుకొని ఈ ఒత్తిని అందులోకి వేసుకొని నెయ్యి మొత్తం పట్టేలాగా ప్రెస్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం కోట్ అయ్యేలాగా ఇలా ప్రెస్ చేసేసుకొని తయారు చేసుకోవాలి. ఈ నెయ్యి, ఆల్మండ్స్, నెక్స్ట్ వాము ఇవన్నీ వేసి కాటుకని తయారు చేసుకోవాలి. అంతే, కాటుకని చేసుకోవడం కోసం ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ అందరి దగ్గర ఉండేటివే, న్యాచురల్గా చేసుకోవచ్చు, ఎటువంటి కెమికల్స్ ఏమీ వాడట్లేదు. ఇలా తయారు చేసుకున్న తర్వాత 2 గ్లాసులు తీసుకొని ఇలా అటొకటి ఇటొకటి పెట్టుకొని మధ్యలో ఈ ప్రమిదని పెట్టేసుకోవాలి. ఇలా ఆ ఒత్తిని వెలిగించుకున్న తర్వాత ఈ దీపం అంతా కవర్ అయ్యేలాగా ఒక ప్లేట్తో కవర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కవర్ చేసుకొని ఈ దీపం అనేది ప్లేట్కి టచ్ అయ్యి ఆ మసి అంతా ఫామ్ అవుతుంది. దాంతోనే మనం కాటుకని రెడీ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కాలిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ మసి అంతా పౌడర్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఒక స్పూన్తో ఇలా స్క్రాప్ చేసేస్తే పౌడర్ అనేది వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఒక చిన్న డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న పౌడర్తోనే కాటుకని రెడీ చేసుకోవాలి. 3 చుక్కల నెయ్యిని వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యి మనకి కాటుకలాగా రెడీ అవడం కోసం నెయ్యిని వాడుతున్నాము. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా థిక్గా ఉంటే ఇంకో 2 చుక్కలు నెయ్యిని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో కాటుక తయారైపోయింది. ఎంతో న్యాచురల్గా కెమికల్ ఫ్రీ కాటుకని ఇలా మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కాటుక చాలా వరకు లాంగ్ లాస్టింగ్, చాలా సేపటి వరకు ఉంటుంది. ఇలా తయారైన కాటుకను ఒక బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా కాటుక అనేది మనమే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.